శ్రీ గురుభ్యో నమః. శ్రీ కూర్మావతారం మహావిష్ణువు దశావతారాలలో రెండవ అవతారం. ఈ సంవత్సరం మే 12వ తేదీ వైశాఖ శుద్ధ పౌర్ణమి కూర్మ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎందుకు స్వీకరించవలసి వచ్చింది, ఆ అవతారం యొక్క విశేషాలు ఏమిటి, కూర్మ జయంతి రోజు ఎలాంటి నియమాలను పాటిస్తే మంచిది అనే విషయాలని తెలుసుకుందాం. ఒకసారి దేవేంద్రుడు గర్వంతో దుర్వాస మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అందుకు కోపించిన దూర్వాసుడు దేవతలంతా శక్తిహీనులవుతారని శపిస్తాడు. ఆనాటి నుంచి దేవతలు శక్తిహీనులై చివరకు దానవుల చేతిలో యుద్ధంలో ఓడిపోతారు. దేవతలంతా శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకోగా విష్ణుమూర్తి ఔషధాల నిలయమైన క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని సాధించమని ఉపాయం చెబుతాడు. అప్పుడు దేవతలు ఆ సమయంలో తమకన్నా బలవంతులుగా ఉన్న దానవులతో సంధి చేసుకుని వచ్చిన అమృతాన్ని కలిసి పంచుకోవాలని ఒప్పందానికి వచ్చి క్షీరసాగరాన్ని మదించడం మొదలు పెడతారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకిని త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెడతారు. కానీ మందర పర్వతం బరువుకి సముద్రంలో మునిగిపోసాగింది. చివరకు అమృతోత్పాదనం సాధించలేని కార్యంగా మిగిలిపోతుంది. దేవదానవులు అమృతం సాధించడం కష్టంగా మారిన సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును అంటే తాబేలు రూపం ధరించి మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోస్తాడు. శ్రీ మహావిష్ణువు సహకారంతో క్షీరసాగర మదనం నిరాటంకంగా కొనసాగింది. ఈ మదనంలో ముందుగా లోకాలను నాశనం చేసే హాలాహలం ఉద్భవించింది. సర్వమంగళాదేవి అనుమతితో ఆ పరమశివుడు హాలాహలాన్ని మృంగి లోకాలను రక్షిస్తాడు. ఆ గరళాన్ని తన కంఠంలోనే నిలుపుకొని ఆనాటి నుండి శివుడు గరళ కంఠుడు అయ్యాడు. హాలాహలం తర్వాత క్షీరసాగరం నుంచి వరుసగా మధువు, అప్సరసలు, కౌస్తుభం, ఉచ్చైశ్రవం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు మొదలగు శుభాలనిచ్చే అద్భుతాలు ఎన్నో పుట్టాయి. క్షీరసాగరం నుండి గొప్ప శుభలక్షణాలతో శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ సమయంలో సకల దేవతలు లక్ష్మీదేవిని అర్చించి కానుకలు సమర్పించారు. దేవేంద్రుడు శ్రీ మహాలక్ష్మిని కీర్తిస్తూ చేసిన మహాలక్ష్మి అష్టకం నేటికి ఐశ్వర్యం కోరుకునేవారు ప్రతి శుక్రవారం పఠించడం ఆనవాయితీగా మారింది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేశాడు. కూర్మ జయంతి రోజున విష్ణు భక్తులు ఉపవాసం ఉంటారు. అలాగే ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ నారాయణ భజనలు, కీర్తనలు చేస్తూ జాగారం చేస్తారు. శ్రీ మహావిష్ణువును భక్తితో శ్రద్ధతో పూజిస్తారు. కూర్మ జయంతి వ్రతం నియమనిష్టలతో చేసేవారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో సకల విజయాలు, శ్రేయస్సు,
కలుగుతాయి. కూర్మ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఉన్న విష్ణు దేవాలయాలలో ప్రత్యేక పూజలు మరియు వేడుకలు జరుగుతాయి. కూర్మ జయంతి నాడు భక్తులు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి విశేష పూజలలో పాల్గొంటారు. ఈరోజు బ్రాహ్మణులకు తమ శక్తి కొద్దీ విరివిగా దాన ధర్మాలు ఆచరిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం అనే పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. కూర్మ జయంతి రోజు ఈ ఆలయానికి దేశ విదేశాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. శ్రీకూర్మ జయంతి రోజున శ్రీ మహావిష్ణువు కూర్మావతార కథను చదివినా విన్నా సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం. ఓం నమో నారాయణాయ నమః. స్వస్తి, శుభమస్తు.